వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు హెచ్చరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. టెండర్దారుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పాత సామాగ్రి వేలం పూర్తి చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నందున అన్ని పథకాల గ్రౌండింగ్ లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ప్రగతి పథంలోకి చౌటుప్పల్ మున్సిపాలిటీ 2వ కౌన్సిల్తో తొలి సమావేశం విజయవంతం. పాలకుల వివక్షకు వ్యతిరేకంగా కదం తొక్కిన కలం కార్మికులు. ఐఎన్పిఆర్ కమిషనరేట్ ముట్టడి, జర్నలిస్టుల ర్యాలీ, ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్. ఫకీర్పురం గ్రామ పంచాయతీ పనితీరుతో ప్రజలకు, వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు. గ్యాస్కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసులు తథ్యం. హెచ్చరించిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ యాచన రఘునందన్. శ్రీరామాలయ భజనా మందిరం రాజగోపుర, ప్రకార గోపురాల కలశ ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల. చౌటుప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి మహిళా భక్త మండలిచే ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. శ్రీరాముడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని బోధ చేసిన శ్రీ సంతోషి మాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ. ఇంటి స్థలాలు వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేయవద్దని తహసీల్దార్ కార్యాలయానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో వెబెక్స్ ద్వారా జిల్లా ఎస్పీ కె నరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 6 ఇసుక రీచ్లలో అక్రమ ఇసుక రవాణా వాహనాలు పట్టుబడితే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో వెబెక్స్ ద్వారా జిల్లా ఎస్పీ కె నరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 6 ఇసుక రిచ్లలో ఇసుక అక్రమ రవాణా వాహనాలు పట్టుబడితే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించుటకు ఆన్లైన్లో నమోదు చేయించాలని, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి పోలీస్, రెవెన్యూ, మైనింగ్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మొబైల్ టీంను ఏర్పాటు చేయాలని, ఈ టీం జిల్లాలోని ఇసుక రిచ్లో పర్యటిస్తూ అక్రమ ఇసుక రవాణాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 729 ఆమోదం పొందిన ఇసుక ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని, సీసీ మరియు ఏఎన్పిఆర్ కెమెరా పర్యవేక్షణతో పాటు ప్రతి శాండ్ టాక్సీ రీచ్లో 24 గంటల పర్యవేక్షణ కోసం హై-ఎండ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏదైనా అనధికార వాహనం కెమెరాలో గుర్తిస్తే ఆ వాహనాన్ని బ్లాక్ చేయబడుతుందని, సీసీ కెమెరాతో అమర్చబడిన మొబైల్ వాహనం ద్వారా రీచ్ పరిసర ప్రాంతాలలో నిరంతరం సంచరిస్తూ అక్రమ ఇసుక రవాణాను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు వారానికి కనీసం 2 సార్లు రిచ్లను తప్పనిసరిగా సందర్శించాలని, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుండి ఇసుక సరఫరాకు మాన్యువల్ ఉండదని, ఓటీపీఎస్ మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇసుక ఎంత కావాలో నిర్ధారిస్తే సంబంధిత తహసీల్దార్ పర్యవేక్షణలు ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు, మైనింగ్ ఏడీ విజయ రామారావు, డిపిఓ యాదగిరి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్స్ విభాగానికి చెందిన ఉపయోగపడకుండా కాలం చెల్లిన పాత టైర్లు, బ్యాటరీలు, ఆయిల్ డ్రమ్స్, ఇనుప విడిభాగాలు మరియు ఇతర సామాగ్రిపై బహిరంగ వేలం ప్రక్రియను టెండర్దారుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా ఎస్పీ నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వేలం ప్రక్రియను నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన ఉపయోగించకుండా కాలం చెల్లిన పాత టైర్లు, బ్యాటరీలు, ఆయిల్ డ్రమ్స్, ఇనుప విడిభాగాలు మరియు ఇతర సామాగ్రిపై బహిరంగ వేలం ప్రక్రియను టెండర్దారుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా ఎస్పీ నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వేలం ప్రక్రియను నిర్వహించడం జరిగింది. ఈ వేలం కార్యక్రమం పూర్తిగా నిబంధనలు, విధి విధానాలు పాటిస్తూ పారదర్శకంగా నిర్వహించబడినట్లు ఆయన వెల్లడించారు. పోలీస్ శాఖకు సంబంధించిన పాత మరియు ఉపయోగించరాని సామాగ్రిని సరైన విధంగా నిర్వహణ వేయడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడం మరియు శాఖలో శుభ్రత, సమర్థ నిర్వహణను కొనసాగించడం లక్ష్యంగా ఈ వేలం కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డిఎస్పీ మల్లారెడ్డి, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సూరప్ప నాయుడు, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్, అడ్మిన్ సురేష్ మరియు ఇతర అధికారుల సమక్షంలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నందున బ్యాంకుల అనుసంధానంతో అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్య పథకాలతో పాటు అన్ని పథకాల గ్రౌండింగ్ లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్-డిసెంబర్ 2025 త్రైమాసిక లక్ష్యాల సాధనపై బ్యాంకుల నియంత్రణ అధికారులు జిల్లా అధికారులతో సమీక్షించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రజల అభివృద్ధికై ప్రభుత్వం పలు పథకాలను బ్యాంకుల సహకారంతో అమలు చేస్తుందని, ప్రత్యేకించి వ్యవసాయ రుణాలు, చిన్న మధ్యతరగతి ఔత్సాహికవేత్తలకు ఇచ్చే రుణాలు, టర్మ్ లోన్లు, డిఆర్డిఏ, మెప్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అందించే తదితర రుణాల గ్రౌండింగ్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని, పై అన్ని అంశాలపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు వాటిని సాధించాలని కోరారు. గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా వివిధ రంగాలలో ఇస్తున్న శిక్షణలో భాగంగా చిరు వ్యాపారాలు నిర్వహించుకునే అతి పేదవారు రుణాల కోసం చేసుకున్న దరఖాస్తులను బ్యాంకర్లు పెద్ద మనసుతో జాప్యం చేయకుండా మంజూరు చేయాలని కోరారు. అలాగే ఆర్సెటి సంస్థ శిక్షణ సమయంలో శిక్షణ పొందుతున్న వారికి లోన్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఎలాంటి బ్యాంకులను సంప్రదించాలో తెలియజేయాలని ఆర్సెటి డైరెక్టర్ను ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లాంటి బ్యాంకులు విద్యా రుణాలపై దృష్టి సారించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేసే బ్యాంకు లింకేజ్, మెప్మా, సెర్ఫ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే పథకాలపై కూడా బ్యాంకర్లు ఈ నెల 30 లోపు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా బ్యాంకుల సహకారంతో జారీ చేసే కిసాన్ క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. వివిధ రుణాల గ్రౌండింగ్పై ఆయా బ్యాంకుల వారీగా జిల్లా కలెక్టర్ కులంకుషంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు వారి శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాల యూనిట్ల గ్రౌండింగ్, పెండింగ్ సమస్యలపై జిల్లా కలెక్టర్తో పాటు బ్యాంకర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నాబార్డు ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 16,861 కోట్ల రూపాయలతో రూపొందించిన సామర్థ్య ఆధారిత రుణ ప్రణాళిక పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026-27ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఆర్బీఐ ఎల్డీఓ గోమతి, నాబార్డ్ డీడీఎం వినం, నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ శంకర్రావు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, బ్యాంకుల నియంత్రణ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
చౌటప్పల్ పురపాలక సంఘం రెండవ కౌన్సిల్ మొట్టమొదటి సమావేశం బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ అధ్యక్షతన అత్యంత ఉత్సాహభరితంగా నిర్విఘ్నంగా 3 గంటల పాటు జరిగింది. పట్టణ అభివృద్ధియే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో ఎజెండాలోని పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి విజయవంతంగా ముగించారు. చౌటుప్పల్ పురపాలక సంఘం రెండవ కౌన్సిల్ మొట్టమొదటి సమావేశం బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ అధ్యక్షతన అత్యంత ఉత్సాహభరితంగా నిర్విఘ్నంగా 3 గంటల పాటు జరిగింది. పట్టణ అభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో ఎజెండాలోని పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పావని రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో చౌటుప్పల్ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. ప్రతి కౌన్సిలర్కు నా పూర్తి సహకారం ఉంటుందని, అదేవిధంగా కౌన్సిలర్లందరూ పట్టణ అభివృద్ధి కోసం నాకు సహకరించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేకత ఏంటంటే చైర్పర్సన్ స్వయంగా ఎజెండాలోని ప్రతి అంశాన్ని చదివి సభ్యులకు వినిపించారు. ఈ ముఖ్య సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి ప్రధాన ఎజెండా అని, అందరినీ సమానంగా చూస్తానని, అభివృద్ధిలో అన్ని వార్డులకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మాట్లాడుతూ ఇది మొట్టమొదటి సమావేశమే అయ్యుండొచ్చు, కానీ సమస్యలు కొత్తవి కావని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ మున్సిపల్ సాధారణ సమావేశం నందు కౌన్సిల్ సభ్యులందరూ అన్ని వార్డుల కౌన్సిలర్లు పాల్గొని పట్టణ అభివృద్ధికై మేమంతా ముందుంటామని తెలిపారు. వీరితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఆర్ఎన్బి నవీన్, మెడికల్ కాటమరాజు, అగ్రికల్చర్ నాగరాజు, ఉన్నతాధికారులు, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ దీప మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగిన ఈ సమావేశం చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని కౌన్సిల్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం, సమాచార భవన్ ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టుల చెలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జర్నలిస్టులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం INPR కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ INPR కమిషనర్ కార్యాలయం, సమాచార భవన్ ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టుల చలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపు మేరకు వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జర్నలిస్టులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం INPR కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం జర్నలిస్టుల ప్రధాన ప్రవేశ ద్వారం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన నినాదాలతో సమాచార భవన్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లుగా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతుందని, జర్నలిస్టుల సమస్యలను విస్మరించిందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం ఊసేలేదని, కనీసం జర్నలిస్టుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా నిధులు కేటాయించకుండా దారుణమైన అన్యాయం చేసిందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదని, హెల్త్ కార్డులు సైతం ఇవ్వలేకపోయిందని ఆయన దుయ్యబట్టారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఊసేయలేదని, సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పుపడుతుందని ఆరోపించారు. పదవి విరమణ పొందిన పాత్రికేయులకు అనేక రాష్ట్రాలలో పెన్షన్ ఇస్తుండగా మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదని అన్నారు. చిన్న మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్ను పూర్తిగా అణచివేస్తుందని, గత 2 ఏళ్లుగా అడ్వర్టైజ్మెంట్స్ బిల్స్ చెల్లించలేదని ధ్వజమెత్తారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్లు బండి విజయ్ కుమార్, వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు జగదీశ్వర్, ఎర్రమిల్లి రామారావు, రాష్ట్ర నాయకులు కె పాండురంగారావు, పొట్లపల్లి శ్రీనివాస్, మహమ్మద్ రఫీ, పద్మభూషణ్ రావు, ఉమామహేశ్వరరావు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి రవి, కో కన్వీనర్లు ఆర్ శ్రీనివాస్ గౌడ్, సంతోష్, బ్రహ్మం, మహిళా నాయకులు సాజిదా, మంజులారెడ్డి, శివపార్వతి, సుస్మిత, తీగవరపు శాంతి, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని INPR డైరెక్టర్ కిషోర్ బాబుకు అందజేశారు. చిన్న పత్రికల బకాయిలు బడ్జెట్లో 100 కోట్లు, బడ్జెట్లో 100 కోట్లు, బడ్జెట్లో 100 కోట్లు చిన్న పత్రికలను ఎంపాల్మెంట్ చేయాలి. చిన్న పత్రికలను తెలంగాణ ప్రభుత్వం వండి వైఖరి రచించాలి. ప్రభుత్వం వండి వైఖరి ప్రభుత్వం వండి వైఖరి వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. We want justice. 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 We want వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. రచించాలి ప్రభుత్వం వైఖరి పోలేక కాదు సార్, వినండి. మీరు మా శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ మా వేదన చెప్తున్నాం, మీకు అర్థమవుతుందని. కొద్దిగా వాళ్ళకి ఏదైనా మేము రిప్రజెంటేటివ్గా మాట్లాడతాం, దయచేసి కొనండి. మేమంతా వింటాం. సమాచారం మీరు గవర్నమెంట్కి ఇస్తున్నారా లేదా? గతంలో 3-4 సార్లు ఇచ్చినాం, స్పందన లేదు. మరి ఇప్పుడు కూడా స్పందిస్తారన్న నమ్మకం లేదు. అందుకోసమే కమిషనర్ గారితో ఫోన్లోనే మాట్లాడి లేకుంటే ఇక్కడ కమిషనర్ సమావేశంలో జర్నలిస్టుల బడ్జెట్ వెంటనే. థ్యాంక్ యూ సాజిదాజీ, చాలా ఆవేశంతో మాట్లాడారు. వారు జర్నలిస్ట్ గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశారు.
కానీ ఈ రోజు ఇలాంటి గత్యంతర పరిస్థితి వచ్చిందనేది వారి ఆవేదన. ప్రభుత్వాలు మారినా సరే, పాలకులు మారినా మన బతుకులు మారట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు, ఆంధ్ర పాలన వద్దని చెప్పేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మనం అనేక పోరాటాలు చేశాం. ప్రత్యక్షంగా పరోక్షంగా జర్నలిస్టులు పోరాటాలు చేశారు. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది, జర్నలిస్టులకు ఎక్కడ న్యాయం జరిగింది? ఒక ఇళ్ల స్థలం ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ఒక అక్రిడేషన్ అనేది అది పెద్ద ఉద్యోగం అనుకుంటున్నారు గవర్నమెంట్. కానీ ప్రభుత్వమే దీన్ని క్రియేట్ చేసి అక్రిడేషన్ అనేది పబ్లిసిటీ చేసి వాళ్ళు అక్రిడేషన్ కార్డు లేకుండా సతాయించడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. అదేవిధంగా మధ్య తరగతి చిన్న తరగతి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ బిల్లులు 2 సంవత్సరాలు రాకపోతే ఆకలితో అలమటిస్తూ వాళ్ళ పేపర్లు ఇయ్యాలా మూసేసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఎందుకు సిగ్గు లేదు, అధికారులకు ఎందుకు సిగ్గు లేదు, ఈ సంఘాలకు ఎందుకు సిగ్గు లేదు అని చెప్పేసి అలా మనం అడగాల్సి వచ్చినది. శరత్ మంచి నమస్సుమాంజలు తెలియపరుచుకుంటూ మా యొక్క తెలంగాణ జర్నలిస్టుల పాత్రికేయుల సోదరులకు, రక్షణ శాఖకు, తెలంగాణ INPR అధికారులకు, వినని ఉన్న తెలంగాణ ప్రభుత్వాలకు కూడా శరత్ మంచి నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజు మన కోసము మనకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపు పేరు ఏముంది తెలుసా? మీ బిల్లులు ఎట్లా ఆగినాయి, మేము వచ్చి నిలబడి మీకోసము సహాయపడతాము, మీరు ఎవరైనా దమ్ముంటే రండి అన్నారు. కానీ దమ్మున్న నాయకులే ఇక్కడ దర్శనమైందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఈ తెలంగాణ జిందాబాద్, జర్నలిస్టు జిందాబాద్, జర్నలిస్టు ఇక్కడ అటెండ్ అయ్యారు. ఏ సంఘం అంటే మేము ఏం చేయాలి? మా కడుపులు కొట్టి మీ లోపల గూల్పుజాలు చేసుకొని మీ పిల్లలకు సాగుకొని మీ పశువులు తీసుకొని మీ సంఘాలకు బలోపేతం చేసుకుంటూ కాలాక్షేత్రం చేస్తే మేము జిందాబాద్ జర్నలిస్టులము. తెలంగాణ ఉద్యమంలో జైలు పోయి చిప్పకూర్చుని 150 కేసులు పెట్టుకొని చల్లులాగా తిరిగి ఈ రోజు వరకు కూడా జర్నలిస్టుగా మిగిలినమంటే ఆ దేవుడిచ్చిన మాకు ఆశీర్వాదము, అమరులైన తెలంగాణ బిడ్డల దీవెన మాకు ఎంత ఉన్నది. మాజీ ఉపాధ్యక్షులైన బండి విజయ్ గారు మాట్లాడతారండి. సార్ మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఫెడరేషన్ జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ ఈరోజు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనేక సార్లు ఇక్కడ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడి 28 నెలలు అయినప్పటికీ అనేక అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఒక చిల్లి గవ్వ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు అందించకుండా జర్నలిస్టుల కడుపు కోత మిగిలిస్తున్న ఈ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ సమాచార శాఖ అధికారులు, సమాచార శాఖ మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర అనేక మంది జర్నలిస్టులు ఆరోగ్యం బాగలేక చనిపోతుంటే వెల్నెస్ సెంటర్లు పెట్టినా అందులో మందులు దొరకకుండా, సరైన వైద్యం లేకుండా వైద్య ఆరోగ్య శాఖ నడుపుతున్న మంత్రి దామోదరం రాజనరసింహ, వీళ్ళు ముగ్గురు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించి ఈ రోజు ఈ శాఖ నడుపుతున్నారు. ఈ కార్యాలయం ఎప్పుడు కూడా ఒక అవినీతి, ఒక పక్షపాత, ఒక పద్ధతి లేకుండా, ఒక నియమ నిబంధనలు లేకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఎంపానల్మెంట్ ఇచ్చి నచ్చని వాళ్ళకు ఎంపానల్మెంట్ తొక్కి అసలు సమాచారం ఇవ్వకుండా, ఒక సిటిజన్ చార్టర్ లేకుండా, ఒక నియమ నిబంధనలు లేకుండా ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలకు ఎంపానల్మెంట్ చేసి అనేక పత్రికలను ఎంపానల్ చేయకుండా దశాబ్దాల తరబడి వేధిస్తూ కేవలం అక్రిడేషన్ మాత్రమే అడుగునే బిచ్చగలలాగా జర్నలిస్టులను తయారు చేసి పనిచేస్తే మీరు ఎవరైతే మీ అడుగులకు అడుగులేస్తూ మీ నడుస్తున్నోళ్లకు మీకు మీ బూట్లకు పాలిష్ చేసే వాళ్ళకు మీకు రెడ్ కార్పొరేట్ వచ్చే వాళ్ళకే మీరు పనిచేస్తే
మా లాంటి పేద పత్రికల యాజమాన్యం తిరుగుబాటు చేస్తుంది. తిరుగుబాటు చేసి ప్రజల్లో చైతన్యవంతం చేస్తాం, ప్రజలు ఏకతాటి చేస్తాం. జర్నలిస్టులం మేమంతా మా హక్కులను సాధించుకునే దిశగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి. ఈ జర్నలిస్టం కన్నులై మొలకెత్తది. కేంద్ర ప్రభుత్వం కగారు మీద గన్నులు అంత కథ చేస్తున్నాయో కానీ పల్లెల్లో ప్రజలను మమేకం చేయడం కోసం మేమంతా సిద్ధమవుతాం అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రతి మండలంలో 10 నుంచి 15 మంది వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాలని ప్రచారం చేస్తారు కదా, వాళ్ళ పత్రికల్లో ప్రింట్ చేస్తారు కదా, అది చేయండి అని మేము ఇక్కడ జర్నలిస్టు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పత్రికకి లేదా ప్రతి జర్నలిస్ట్కి నెలకి 25,000 రూపాయలు తగ్గకుండా అడ్వర్టైజ్ ఇచ్చి వారి ద్వారా ప్రభుత్వం వాళ్ళ స్వేచ్ఛ వారికే ఉంటుంది. వాళ్ళ పత్రికల్లో వాళ్ళు రాసుకుంటారు. మినిమం 2-3 పేజీలు ప్రభుత్వ పథకాల్ని ప్రజల దృష్టికి తీసుకుపోయేటట్టు ప్రచార కార్యకర్తలుగా చేసుకోండి. దానివల్ల మీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయి. సుమారు ఒక 50,000 కుటుంబాలకి నువ్వు జీవనోపాధి ఇచ్చినాడు వాడి అవుతావు. కార్పొరేట్ సంస్థలకి ఇవ్వటం వల్ల వచ్చేది ఏం లేదు. ఇవాళ నువ్వు నచ్చితే నీకు అనుకూలంగా రాస్తారు, నువ్వు నచ్చలేదంటే నీకు యాంటీగా రాస్తారు. 2వ రోజు నిన్ను రోడ్డుకి ఈడుస్తారు. వీళ్ళు మాత్రము నీ వెంట ఉంటారు, ఎవరికి? ప్రభుత్వం వెంట. కాబట్టి ప్రతి జర్నలిస్ట్కి కూడా పత్రికల లెక్క చూస్తే ప్రతి పత్రికకి ₹1,00,000 తగ్గకుండా అడ్వర్టైజ్, లేదా ప్రతి జర్నలిస్ట్కి 25,000 తగ్గకుండా అడ్వర్టైజ్ ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ పోరాటాలకి, సోమయ్య గారు చేస్తున్నటువంటి పోరాటాలకి జై స్వరాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా దశల వారీగా మీరు చేసే పోరాటాల్లో మా క్యాడర్ కూడా పాల్గొని మీకు సపోర్ట్ ఇస్తుందని తెలియజేస్తున్నాం. జై TWJ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రజా శ్రేయస్సు కొరకు పని చేయవలసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రజలను ప్రమాదాల బారిన పడే విధంగా ప్రయత్నిస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పకీర్పురం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల అజాగ్రత్త పనితీరు వల్ల ప్రజలకు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత ఇరిగేషన్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు మరోసారి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రజలకు, ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలతో పాటు వాహన చోదకులు అభ్యర్థన చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కొరకు పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రజలను ప్రమాదాల బారిన పడే విధంగా ప్రయత్నిస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పకీర్పురం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల అజాగ్రత్త పనితీరు వల్ల ప్రజలకు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం మహిళల అభ్యున్నతి కొరకు ప్రతి గ్రామంలో మహిళా సమైక్య బిల్డింగ్లను మంజూరు చేయగా అందులో భాగంగానే ఫకీర్పురం గ్రామ పంచాయతీలో మహిళా సమైక్య బిల్డింగ్ నిర్మాణం కొరకు రెవెన్యూ శాఖ అనుమతులు లేకుండానే, స్థలం నిర్ధారణ చేయకుండానే భవన నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానంతోనే పులికుంట్ల కుంటలో నిర్మాణం చేపట్టారు. చేపట్టిన నిర్మాణం FTL పరిధిలోనికి రావడంతో పాటు కుంటకట్టను ధ్వంసం చేయడంతో గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ స్థలంలో నిర్మాణం చేపట్టవద్దని, పిల్లల నిర్మాణం కొరకు తీసిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని తెలియజేసినప్పటికీ అధికారుల మాటలను ఫకీర్పురం పాలకవర్గం సభ్యులు
ఏమాత్రం లెక్క చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం పనులు మొదలుపెట్టి నెలలు గడుస్తున్నా నేటికి పిల్లల నిర్మాణం కొరకు తీసిన గుంతలను పూడ్చివేయకపోవడంతో అవి నేడు ప్రజలకు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. నాంపల్లి మల్లెపల్లి ఆర్ఎన్బి రోడ్డుకు ఆనుకొని ఈ గుంతలుండడంతో వచ్చిపోయే ప్రయాణికులు వాహన చోదకులు గుంతలో పడి ప్రాణహాని కలిగే ప్రమాదం నెలకొంది. ఇకనైనా ఫకీర్పురం పాలకవర్గ సభ్యులు నిర్లక్ష్యం వీడి అధికారుల మాటలు పెడచెవిన పెట్టకుండా రక్షణ చర్యగా తక్షణమే గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత ఇరిగేషన్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు మరోసారి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రజలకు ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలతో పాటు వాహన చోదకులు అభ్యర్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నా? ఏం లేదు, అది కడతామన్న సంఘ భవనం కానీ ఇక వద్దన్నారు కదా. వద్దన్నా కూడా చేస్తారు కదా పని. ఏమో వద్దన్నారు, ఇక ఏం ఊరుకుంటామని అన్నారు. మరి పని చేస్తారు, మళ్ళా పని చేస్తురుగా. ఏది ఏం చేయలే కదా. గుంతలాట్నే పెట్టిర్రు, కంకర ఇసుక అంత తెచ్చిర్రు, అంత ముందు సీకి తెచ్చిర్రు, అంత ముందే తెచ్చిర్రు చేద్దామని. తెచ్చినాక మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చి వద్దన్నారు. వద్దంటే ఇరిగేషన్ బియ్యి తోలిందంట, బియ్యి తోలిపోయిందంట. వద్దంటే ఏం చేయమని అన్నారు. చేయకపోతే మరి గుంతలు ఊడ్చాలిగా, మళ్ళీ రోడ్డు మీద పోతే వాళ్ళకి కూడా ప్రమాదంగా లేవు. ఊపుతారే గ్యాస్కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు తథ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన నల్గొండ జిల్లా మునుగోడులో గ్యాస్కు అధికంగా వసూలు చేస్తున్న సాయి దుర్గా ఏజెన్సీ వారిని నిలదీశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే గ్యాస్ మాఫియాపై ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసు నమోదు తథ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ యాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన నల్గొండ జిల్లా మునుగోడులో గ్యాస్కు అధికంగా వసూలు చేస్తున్న సాయి దుర్గా ఏజెన్సీ వారిని నిలదీశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేసే గ్యాస్ మాఫియాపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండలో గ్యాస్ వినియోగదారులను నిరీక్షణ చేయించడం
ఉండడం భావ్యం కాదని యాచన రఘునందన్ స్పష్టం చేశారు. గ్యాస్ తమకు డోర్ డెలివరీ కావడం లేదు, అధికంగా వసూలు చేస్తున్నారు అని పలువురు ఆరోపణ చేయగా వారి నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. గ్యాస్ డెలివరీ సమయంలో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని రఘునందన్ వినియోగదారులకు స్పష్టం చేశారు. ఈ పేరున్నాళ్ళు ఉన్నదా ఇక్కడ? ఉర్సు అట, ఉర్సు, ఇంకా లింగయ్య పొషగోని, నరసింహ పొషగోని, అవును ఇవి ఇవ్వట్లే మీరు? అడగకపోతే ఇవ్వరా? కరెక్ట్ ఇవ్వరా అంటే కరెక్ట్ మనం రిసిప్ట్ అడిగితే ఇవ్వరా అంటే ఇలా సిగ్నేచర్ అవసరం లేదు. ఓకే, ఇలా సిగ్నేచర్ అవసరం లేదు అంటే వీళ్ళు బండ వీళ్ళకి పోయినట్టు సిగ్నేచర్ అవసరం లేదు అంతేనా? అంటే సిగ్నేచర్ తీసుకుంటారు కదా బండ ముట్టిందని, ఆ సిగ్నేచర్ అవసరం లేదు. అయితే అవసరం లేదు. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కూడా వాళ్ళకి పోవాలని వాళ్ళ కూడా తెలియదు. నీకు ఇచ్చింది కదా ఇందులో ఒకటి ఉంటుందమ్మా, ఇది మీకు ఇది వాళ్ళకు పోతుంది. నిజంగా తెలుసా ఇది పెద్దకాయ అయితే నీ దగ్గర ఉంటుంది, ఈ చిన్న మొక్క వాళ్ళకు పోతుంది. అంటే నీకు బండ ముట్టింది అని దీని అర్థం. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఎవరికి గ్యారెంటీ తీసుకుంటో ఇది హరితాకు ఇది పోతుంది, నచ్చినట్టు పోతుంది. ఈ చిన్న మొక్కలు వాళ్ళకి పోతాయి, పెద్ద మొక్క నీకు పోతుంది. ఇక పోసపోయి పెద్ద మొక్క మీకు వస్తుంది. మీకు బండ ముట్టినట్టుగా బండకి ఎంత ధర? 984 అది మీకు వస్తుంది. మీకు ఇప్పుడు గ్యాస్ ధర ఎంతో మీకు తెలియదు కదా, అన్న ఎంత అని ఆయన అడుగుతారు. కానీ దీని మీద ఉంటుంది ఎంత అనేది ఉంటుంది, గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది దీని మీద ఉంటుంది. ఈ చిన్న ముక్క మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అది కూడా మీరు అడగారు, ఎందుకంటే ఆయన చూస్తే భయపడతారు కాబట్టి. భయపడే ఏం లేదు, లేట్ అయిందని అంతే. భయపడే ఉన్నాడా ఆయన? భయపడే ఉంది, ఇంతసేపు లేట్ అవుతుందని అనుకోవడమే. మరి ఇది ఎందుకు అడుగుతలేరు? మరి ఇది నువ్వు సినిమాకి పోతే టికెట్ ఉంటుంది దగ్గర ఉంటుందా? మరి ఎందుకు టికెట్ పడేయచ్చు కదా? బస్లో పోతే టికెట్ తీసుకుంటున్నావా? మరి టీటీ వచ్చేప్పుడు టికెట్ చూపిస్తావా? ఇది కూడా అంతే. మరి సినిమాకి పోయినప్పుడు టికెట్ మారేవు, బస్లో పోతే టికెట్ మారేవు. గ్యాస్ తీసుకుంటే మాత్రం టికెట్ నాకు అవసరం లేదంటావు. బండి వస్తే చాలు. ఆయన బండిస్తే మహా దేవుడు, ఆయన బండిస్తే ఆయన దేవుడు. దేవుడు అంటే ఇచ్చినప్పుడు మరి దేవుడేగా. అదే అవును, మరి ఇచ్చినప్పుడు దేవుడే. మరి ఏం ఇదే మరి ఈ కాగితము మీ దగ్గర ఉన్న సంగతి తెలియదు. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు తీసుకుని ఉండాలంటే కంపల్సరీ ఎప్పుడైనా ఉండాలి. లేకపోతే నువ్వు నీ పేరు మీద 20 సిలిండర్లు బుక్ చేసి 12 ఇస్తాడు. నీ పేరు మీద 20 బుక్ చేసి 12 ఇస్తాడు, మిగతా 8 ఆలేదు పెట్టేస్తారు. అర్థమైంది? అప్పుడు నువ్వేమనుకుంటావు? లేకపోతే పోయి బతకని బిల్డింగ్ కట్టని నువ్వుకుంటావు నీ మానవత్వంతో. కానీ వాళ్ళు 100 మంది దగ్గర అట్లా కొట్టేస్తారు. అర్థమైందా? అయినా పోతే పోయి నీ తమ్ముడే కదా అన్ననే కదా అనుకుంటే నీ ధర్మం అలదయ్యా. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. ఇట్లాంటివి ఉండాలంట కంపల్సరీ. ఉండాలి కాదు, మీ హక్కు, మీ హక్కు. అర్థమైందా? ఇది వాళ్ళు కూడా ఏం చేసుకోరు, తీసుకపోయి చెత్తపట్టిన పడేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక కస్టమర్గా మీకు సంవత్సరానికి ఎన్ని వచ్చింది చెప్తుంది. మీరు రిసిప్ట్ ఏదామండి? మీ పేరు నరసింహనా? ఈమె రిసిప్ట్ ఏదండి? ఈమె రిసిప్ట్ పరిస్థితిని బట్టి కంటూ అది ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు ఇంటికాడికి వచ్చి సాహసం చేస్తలేరు. ఇటువంటి రిసిప్ట్ చాలా మంది తీసుకోవట్లేదు. ఎందుకు అంటే రిసిప్ట్ మేమేం చేస్తాము, మాకేం అవసరం అంటే రిసిప్ట్లో ఏ డేట్లో డెలివరీ అయింది, అమౌంట్ ఎంత అనేది ఇలా తెలుస్తుంది.
రిసిప్ట్ తీసుకోవడం వల్ల సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు విడుదలైనవి అనేది కస్టమర్ తెలుస్తుంది. ప్లస్ ఒక్కోసారి కొంత పాల్వంచ మార్కెట్లోని శ్రీరామాలయ భజనా మందిరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాజగోపుర ప్రకార గోపురాల కలశ ప్రతిష్ఠ పూజలను ఘనంగా నిర్వహించారు. బుధవారం దేవాలయంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎన్ రజనీకుమారి ఆధ్వర్యంలో అర్చకులు ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. పాల్వంచ మార్కెట్లోని శ్రీరామాలయ భజనా మందిరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాజగోపుర ప్రకార గోపురాల కలశ ప్రతిష్ఠ పూజలను ఘనంగా నిర్వహించారు. బుధవారం దేవాలయంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎన్ రజనీకుమారి ఆధ్వర్యంలో అర్చకులు ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు కొత్వాలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో ఎన్ రజనీకుమారి, సిబ్బంది, పూజారి కందల ఆనంద్ కుమార్, ఆచార్యులు ధనలక్ష్మి, రాము, కాంట్రాక్టర్ లక్ష్మీపతి, కిషోర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 27 శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతున్న సందర్భంగా శ్రీ సీతారాముల తలంబ్రాలు వడ్లు వలిచి తయారు చేసే కార్యక్రమం చౌటప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి మహిళా భక్త మండలిచే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ప్రతి సంవత్సరం వడ్లు వలిచి తలంబ్రాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 27 శుక్రవారం శ్రీరాముల కళ్యాణం జరుగుతున్న సందర్భంగా శ్రీ సీతారాముల తలంబ్రాలు వడ్లు వలిచి తయారు చేసే కార్యక్రమం చౌటప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి మహిళా భక్త మండలిచే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ప్రతి సంవత్సరం వడ్లు వలిచి తలంబ్రాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని, చౌటప్పల్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిళ్ళ సంధ్య, దేవాలయ ధర్మకర్త వర్కాల వెన్నెల, వెన్రెడ్డి సంధ్య, బొబ్బిళ్ళ సంధ్య, కామిశెట్టి శ్రీదేవి, ఉప్పల కుసుమ, ముత్యాల రమ నర్సమ్మ, మచ్చ అంబిక, డాక్టర్ మంచికంటి రాజేశ్వరి, ఉప్పల దీపిక, మనం మమత, దాడి పద్మ, నిమ్మల ఆండాలు, జూకంటి రేవతి, కార్దాసు లక్ష్మి, యామిని, మల్లెశాలిని, రాజ్పేట శ్రీలత, మామిడి వెంకటమ్మ, నెక్కంటి అనుష, రమాదేవి, బంధం స్వప్న, కదాల ఆశ, గోషిక లక్ష్మి, బొడిగి లావణ్య, మచ్చ అంబిక తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకోవాలని సూర్యాపేట జిల్లా SP నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం రవి మహల్ ఫంక్షన్ హాల్లో స్పందన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ సందర్భంగా వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం రవి మహల్ ఫంక్షన్ హాల్లో స్పందన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ సందర్భంగా సూర్యాపేట జిల్లా SP నరసింహు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. యువత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదవాలని, తల్లిదండ్రులు, గురువుల మాటలు వింటూ వారి బాటలో పయనిస్తూ తమ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలన్నారు. డ్రగ్స్ మత్తులో యువ శక్తి నిర్వీర్యం అవుతుంది. ప్రతి స్కూల్, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్యాంకు ఖాతా, ATM కార్డు వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలియజేయవద్దన్నారు. మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు.
సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎవరినైనా ఆకతాయిలు ఆడపిల్లలను మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీంకి సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థినులు అందరూ క్రమశిక్షణ కలిగి తల్లిదండ్రులను గురువులను గౌరవించి ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ టీకుళ్ళ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ సైదారావు, చైర్మన్ వాసుదేవరావు, శర్మ, వేణు, వివిధ కాలేజీల కరస్పాండెంట్స్ వెంకటరెడ్డి, మాధవరెడ్డి, సత్యంబాబు, భగవాన్ రెడ్డి, బాలాగౌడ్, సోమిరెడ్డి, లక్ష్మయ్య, వెంకట్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పరశురాం, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముడు తండ్రి మాటను జవదాటకుండా 12 ఏండ్లు అరణ్యవాసం చేశాడని శ్రీ సంతోషిమాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెలిపారు. శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి నవరాత్రోత్సవాల సందర్భంగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఏర్పాటు చేసిన శ్రీరామ భజన శ్రీ సామూహిక లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడారు. శ్రీరాముడు తండ్రి మాటను జవదాటకుండా 12 ఏళ్లు అరణ్యవాసం చేశాడని శ్రీ సంతోషిమాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెలిపారు. శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి నవరాత్రోత్సవాల సందర్భంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఏర్పాటు చేసిన శ్రీరామ భజన శ్రీ సామూహిక లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంలాగా శ్రీరాముడు భారతదేశంలో జన్మించి ప్రజారంజక పాలన అందించారని కొనియాడారు. కలియుగంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ నెల 27 శుక్రవారం శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ఉపాధ్యక్షులు బెలిదే అశోక్, తాళ్లపల్లి రామయ్య, తల్లాడ కృష్ణమూర్తి, కక్కిరేని పద్మ, కర్నాటి సూర్యకళ, సామా సుశీల, కొల్లూరు రత్నమాల, తాళ్లపల్లి సుగంధమాల, బెలిదే అశోకలక్ష్మి, మోదుగు నాగమణి, పోతుగంటి సంధ్య, ఓరుగంటి కనకరత్నం, వీణారాణి, జగదీశ్వరి, సోమేశ్వరి, మంత్రాల పద్మ, కందిబండ విజయ, పులిజాల లక్ష్మీకళ, కంచర్ల లీల, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలాలు వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేయవద్దని తహసీల్దార్ కార్యాలయానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం సమర్పిస్తామని పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని దేవత్పల్లి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించడానికి సన్నాహాలు సిద్ధం చేశారు. ఇంటి స్థలాలు వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేయవద్దని తహసీల్దార్ కార్యాలయానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం సమర్పిస్తామని పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని దేవత్పల్లి గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 315లో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 20 సంవత్సరాల క్రితమే గ్రామంలోని కొంతమంది ప్రజలకు ఇంటి స్థలాల నిమిత్తం దేవరకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్రయకురాలు జరిపారు. ధరణి భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ అధికారుల పొరపాటు వలన మరలా అదే వ్యక్తికి 2 ఎకరములు వ్యవసాయ భూమిగా నమోదు చేస్తూ పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేశారు. ఇదే అదనుగా భావించి ఒకసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంటి స్థలాలుగా విక్రయించిన భూమిని ప్రస్తుతం మరలా నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయడానికి స్లాట్ బుక్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన దేవత్పల్లికి చెందిన గ్రామస్తులు కొందరు నల్గొండ జిల్లా కలెక్టర్కు
ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేయగా మరల పంచాయతీ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు దేవాత్పల్లి గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. బుధవారం దేవాత్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 315ను మండల సర్వేయర్ రాణా ప్రతాప్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహ, జీపీఓ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్థలాన్ని సందర్శించి వ్యవసాయేతర భూమిగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మట్టి స్థలంలో అనేక ఇంటి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. అక్రమ మార్గంలో సంక్రమించిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని రద్దు చేయడానికి, అదేవిధంగా గ్రామంలో గ్రామ పంచాయతీ మరియు ప్రభుత్వ అనుమతులు పొందని భూములను, ఇంటి స్థలాలు విక్రయించకూడదని గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించడానికి సన్నాహాలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ఫిర్యాదుదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిన్న మన గతంలో కూడా గుంటలో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ కూడా రద్దు చేయమని చెప్పేసి 315, 14, 16 గతంలో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ కూడా రద్దు చేయమని చెప్పేసి ఎంఆర్ఓకి లెటర్ పెట్టింది. ఎందుకు దేనికి పెడతారు? రెండు ఎకరాలు వస్తుంది. దాని అవతల సైడ్ నవీన్ అది ఉంది సార్. అంటే ఇది హౌస్ ఇంటి కట్టింది మాత్రం 2 ఎకరాలు. ఇది మన ఇది దాని తర్వాత ఇంకోటి కూడా వెంచర్ చేసి దాని రాళ్ళు వీకేసినాం. మన పాలకవర్గం గ్రామ పంచాయతీ మొత్తం కలిసి రాళ్ళు వీకేసినాం. కొనొద్దని కూడా గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు పెట్టినైంది. ఇప్పుడు ఆడ కూడా బోర్డు పెట్టేస్తాం. ఇది ఒకటి 60 సర్వే నెంబర్ల 14 సర్వే నెంబర్ల బోర్డు పెట్టేస్తాం. 68 ఊరి పక్కన అంటే సుమారుగా ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది ఏందనేది? ఇది 2 ఎకరాలు. వైపాప హనుమంతరావు. ఎక్కువ పని చేస్తుంది. నాకు లేకుండా కూడా పని చేస్తున్నావు. మాట చక్కగా పెట్టామా? చక్కగా పెడితే వచ్చి కాదు, నిలువు పెట్టి నీళ్ళదే ఉంది కదా సార్. నీళ్ళలో ఏలు పెడితే పిల్లలు గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారం చేసుకోవాలి. ఇది ఒక్కటేనా అన్ని ఏదైనా సర్వే నెంబర్ వేరే దాని గురించి ఇప్పుడు ఈడ జరిగింది నిన్న ఈ రోజు కాదు, గత 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి దీన్ని ఏమైనా ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ గుంటలలో గజాలలో చేసిందని మరి గుంటలలో మళ్ళీ ఎందుకు మారుస్తారు? ఇక మార్చిరంటే ఇప్పుడు అది చెల్లదని ఉద్దేశంతోనే మార్చారు. అలా కూడా గుంటలలో ప్లాట్ చేసింది. రిజిస్ట్రేషన్ కూడా లోకసాని గోవర్ధన్ కొత్తగూడెం 30 వ్యక్తులకు ఆల్రెడీ ప్లాట్ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా హెడ్లైన్స్ మరోసారి. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు హెచ్చరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. టెండర్దారుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పాత సామాగ్రి వేలం పూర్తి చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నందున అన్ని పథకాల గ్రౌండింగ్ లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ప్రగతి పథంలోకి చౌటుపల్ మున్సిపాలిటీ 2వ కౌన్సిల్తో తొలి సమావేశం విజయవంతం. పాలకుల వివక్షకు వ్యతిరేకంగా కదం తొక్కిన కలం కార్మికులు. ఐఎన్టీఆర్ కమిషనరేట్ ముట్టడి, జర్నలిస్టుల ర్యాలీ, ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్. ఫకీర్పురం గ్రామ పంచాయతీ పనితీరుతో ప్రజలకు, వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు.
గ్యాస్కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసులు తథ్యం హెచ్చరించిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ యాచన రఘునందన్. శ్రీరామాలయ భజన మందిరం రాజగోపుర ప్రకార గోపురాల కలశ ప్రతిష్ఠ పూజలో పాల్గొన్న రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొద్వాల. చౌటుప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి మహిళా భక్త మండలిచే ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. శ్రీరాముడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని బోధ చేసిన శ్రీ సంతోషి మాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ. ఇంటి స్థలాలు వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేయవద్దని తహసీల్దార్ కార్యాలయానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.